నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మాయదారి ముసలిది 4వ భాగం. కొత్వాలు అహ్మద్ కష్టాలు అంతటితో తీరలేదు. జీనాబ్ చేసిన మోసం కారణంగా అహ్మద్ తన 40 మంది భటులతో పాటు తన దుస్తులను కూడా పోగొట్టుకుని లోదుస్తులు ధరించి సిగ్గుతో తల వంచుకుని వీధిన పడి వస్తూ రెండో కొత్వాలైన హసన్ కంటనే పడ్డాడు. హసన్ అహ్మద్కు పట్టిన దుస్థితికి లోపల సంతోషించి పైకి మట్టుకు అమాయకంగా, ఇదేమిటి అహ్మద్, ఉదయం పూట అందులోనూ ఈ చలిగాలిలో ఇటువంటి దుస్తులతో తిరగటం ఆరోగ్యానికి మంచిదా అని అడిగాడు. కష్టాలు అందరికీ వస్తాయి హసన్. విధిని తప్పించుకోవటం మహావాళ్లకే సాధ్యం కాదు. నేను ఒక బాలిక చేత మోసపోయాను. నీకు దాని ఆచూకీ ఏమైనా తెలుసునా అన్నాడు అహ్మద్ దీనంగా. నాకు ఆ పిల్ల తెలుసు, దాని తల్లి తెలుసు. వెళ్ళి పట్టుకోమంటావా ఏమిటి అన్నాడు హసన్. అది ఎలా సాధ్యమవుతుంది అని అహ్మద్ ఆశ్చర్యంగా అడిగాడు. ఏముంది, ఖలీఫా వద్దకెళ్ళి ముసలిదాన్ని పట్టుకోవటం నీ వల్ల కాదని చెప్పు. ఆ పనికి నన్ను నియోగించమని ఖలీఫాను వేడుకో అని హసన్ సలహా ఇచ్చాడు. అహ్మద్ తన ఇల్లు చేరుకుని దుస్తులు ధరించి ఖలీఫా వద్దకు వెళ్ళి ముసలిదాన్ని పట్టటానికి సమర్థుడు హసనే అని మనవి చేసుకున్నాడు. ఖలీఫా హసన్ను పిలిపించి, నీకీ ముసలిది తెలుసునా? దాన్ని పట్టుకునే పని అహ్మద్ తన వల్ల కాదంటున్నాడు. నీకు చెప్పితే చేయగలవా అని అడిగాడు. ముసలిదాన్ని ఎరుగుదును. అది ఈ దొంగతనాలన్నిటినీ ధనలోభంతో చేసిందని నేను అనుకోవడం లేదు. ఆమె తన శక్తి సామర్థ్యాలను ఏలిన వారికి చూపడానికే ఇదంతా చేస్తూ ఉండాలి. ఆమె తాను దొంగిలించిన వస్తువులన్నీ ఎవరివి వారికి ఇచ్చిన మీదట తమరు ఆమెను క్షమించాలి. అలా అభయం ఇచ్చేటట్టుంటే నేను ఆమెను తెచ్చి మీ ఎదురుగా హాజరు పెట్టగలను అన్నాడు హసన్. ముసలిది ఎవరి సొత్తు వారికి తిరిగిచ్చే పక్షంలో ఆమెను శిక్షించనని ఖలీఫా అభయం ఇచ్చాడు. హసన్ తిన్నగా దిలైలా ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. జీనాబ్ తలుపు తెరిచింది. మీ అమ్మను ఖలీఫా వద్దకు తీసుకుపోవడానికి వచ్చాను. ఆమెను ఖలీఫా పిలుస్తున్నాడు. ఆయన ఆమెకిచ్చిన అభయం ఇదిగో. మీ అమ్మ దొంగిలించిన సామానులన్నీ గుర్రాల మీదికి ఎత్తించు అన్నాడు హసన్. దిలైలా మేడ దిగి వచ్చింది. ఆమె దొంగిలించిన సరుకంతా గుర్రాల మీద వేయించారు. ఖలీఫా దగ్గరికి వెళ్లేందుకు దిలైలా తనకున్న దుస్తుల్లోకెల్లా మంచివి తీసి ధరించింది. నువ్వు తీసుకున్న సామానంతా వచ్చినట్టేనా అని హసన్ దిలైలాను అడిగాడు. అహ్మదు అతని భటులు వేసుకున్న దుస్తులు తప్ప అంతా ఇచ్చేశాను. నిజానికి ఆ దొంగతనంతో నాకెలాంటి సంబంధమూ లేదు అన్నది దిలైలా హసన్తో. హసన్ నవ్వి, అవునులే, అంతే, అది మరొకరి పని అన్నాడు. ఇద్దరూ కలిసి దర్బారు చేరుకున్నారు. దిలైలాను చూడగానే ఖలీఫాకు ఆగ్రహావేశం వచ్చింది. ఆమె చేసిన దురంతాలు తలుచుకుని ఆయన ఆమె తల నరికెయ్యమని భటులకు ఉత్తర్విచ్చాడు. అప్పుడు హసన్ ఆయనకు ఆయన ఇచ్చిన అభయం గుర్తు చేయవలసి వచ్చింది. అప్పుడాయన శాంతించి, నీ పేరేమిటి అని ఆమెను అడిగాడు. నా పేరు దిలైలా. నేను పావురాల టపా నడిపిన అధికారి భార్యను అన్నది. నువ్వు చాలా ప్రయోజకురాలిలాగా ఉన్నావు. వీరందరినీ ఎందుకు మోసం చేయవలసి వచ్చింది అని ఖలీఫా అడిగాడు. దిలైలా ఖలీఫా ముందు మోకరించి, ఏలినవారు నన్ను మన్నించాలి. నేను ధనాశతో ఈ దొంగతనాలు చెయ్యలేదు. నా భర్త నడుపుతూ ఉన్న పావురాల టపాను నేను నడుపుతానంటే ఏలినవారు అనుమతించలేదు. కానీ దొంగతనాలు చెయ్యడంలో ఘటికులైన ఈ హసన్ అహ్మద్లకు పెద్ద పదవులు ఇచ్చారు.
వారికున్నపాటి సామర్థ్యం నాకు కూడా ఉందని రుజువు చేస్తే పావురాల టపా నడిపే ఉద్యోగం నాకిస్తారేమోనన్న ఆశతో ఇదంతా చేశాను అన్నది. ఆమె మాటలు ఖలీఫాకు నమ్మదగినవిగానే తోచాయి. ఆయన ఫిర్యాదీలందరికీ వారి వారి సొత్తు ఇప్పించి దిలైలా కేసి తిరిగి, ఇంతకు నువ్వు కోరేదేమిటి అన్నాడు. నా భర్త చేసిన ఉద్యోగము, జీతము నాకు దయచేయించండి. పావురాల టపా నడిపే విధానం అంతా నాకు పూర్తిగా తెలుసు. టపా పావురాలను పోషించింది నేను, నా కూతురును. మేమే వాటికి ఉత్తరాలు కట్టేవాళ్ళం. పావురాల టపా నిమిత్తం ఏలినవారు పెద్ద దివాణం ఏర్పాటు చేసి దాని రక్షణకు గాను 40 మంది నీగ్రో బానిసలను, 40 వేట కుక్కలను ఇచ్చారు. ఆ దివాణాన్ని నిర్వహించింది నా భర్త కాదు, నేను. అందుచేత ఆ పని నిర్వహించటం నాకు ఎంత మాత్రమూ అసాధ్యం కాదు అని దిలైలా ఖలీఫాకు విన్నవించుకున్నది. ఆమె కోరిక సక్రమమైనదేనని ఖలీఫాకు అనిపించింది. దిలైలాను పావురాల టపా నిర్వాహకురాలుగా నియమిస్తూ ఆయన ఆజ్ఞాపత్రం తయారు చేయించాడు. ఆ రోజే దిలైలా తన మకామును పావురాల టపా దివాణానికి మార్చి తన ఇంటి సామాను యావత్తు ఆ దివాణానికి తరలించింది. 40 మంది నీగ్రో బానిసలు దివాణానికి తిరిగి వచ్చారు. 40 వేట కుక్కలు కూడా వచ్చాయి. నీగ్రోలకు దిలైలా ఎర్రని జరీ దుస్తులు ఏర్పాటు చేయించింది. దివాణంలో 41 మేకు కొట్టించి ఆ మేకులకు అహ్మద్ దుస్తులు, 40 మంది భటుల దుస్తులు తన కుమార్తె సాధించిన విజయానికి చిహ్నాలుగా తగిలించింది. ఆమె రోజు మగదుస్తులు వేసుకుని నెత్తిమీద వెండి పావురం గల బంగారు టోపీ ధరించి రాజభవనానికి వెళ్ళి టపా చెయ్యవలసిన సందేశాలన్నీ తెస్తూ ఉండేది. ఇలా తల్లి కూతుళ్లకు రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి. పై సంఘటనలు జరిగిన కొద్ది రోజులకు ఒక యువకుడు కైరో నగరం నుంచి బాగ్దాద్ నగరానికి వచ్చాడు. వాడి అసలు పేరు అలీ, కానీ వాడికి పాదరసం అనే సార్థకనామం ఉండేది. వాడు చాలా అందమైన యువకుడు, కానీ గజదొంగ. ప్రస్తుతం బాగ్దాదులో కొత్వాలు పదవిలో ఉన్న అహ్మద్ కైరోలో గజదొంగగా జీవిస్తున్నప్పుడు పాదరసం అహ్మద్ వద్దనే దొంగతనంలో శిక్షణ పొందాడు. అహ్మద్ కైరో వదిలి బాగ్దాద్ చేరి అక్కడ కూడా గజదొంగగా ఖ్యాతి సంపాదించుకుంటోన్న కాలంలో ఈ అలీ కైరోలో దొంగల పెద్దగా పరిణమించాడు. అతను ఎన్నోసార్లు పట్టుబడి కూడా అవలీలగా తప్పించుకుపోవటం చేత అతనికి పాదరసం అన్న పేరు వచ్చింది. పాదరసం అలీని బాగ్దాదుకు పిలిపించిన వాడు కొత్వాలు అహ్మదే. దిలైలాను పట్టుకునే ప్రయత్నంలో జీనాబ్ చేతిలో ఘోరమైన అవమానానికి గురైన నాటి నుంచి అహ్మద్కు ప్రతి క్షణము పాదరసం గుర్తుకొచ్చాడు. కైరోలో వాడు తనకు కుడి భుజంలాగా ఉండేవాడు. వాడే తన పక్కనుంటే తనకా పరాభవం జరగకపోయేది. దిలైలా మీద తాను స్వయంగా పగ తీర్చుకునే అవకాశం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆమె హోదా తన హోదాకు ఎక్కడా తక్కువ కాదు. అందుచేత అహ్మద్ పాదరసం ద్వారా పగ తీర్చుకోదలిచి అతన్ని బాగ్దాద్ నగరానికి పిలిపించాడు. పాదరసం బాగ్దాద్ నగరం చేరుతూనే అహ్మద్ ఇంటికొచ్చాడు. అతన్ని చూడగానే అహ్మద్కు ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. తమ్ముడు, నువ్వు నా ఇంట కొన్నాళ్ళు రహస్యంగా ఉండాలి. నీతో ఒక రాచకార్యం ఉన్నది. అది పూర్తయ్యాక నిన్ను నేను స్వయంగా ఖలీఫా వద్దకు తీసుకుపోయి సిఫారసు చేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు అహ్మద్ పాదరసంతో. అహ్మద్ ఇంట 2 రోజులు రహస్యంగా గడిపిన మీదట పాదరసం బయటికి పోవాలని తహతహలాడాడు. అతనికి ఇంట్లోనే ఉన్నప్పుడు ఖైదులో ఉన్నట్టు అనిపించింది. అందుచేత 3వ నాడు అహ్మద్ రాజభవనానికి బయలుదేరి వెళ్ళగానే పాదరసం బాగ్దాద్ నగరం అంతా చుట్టబెట్టొద్దామని ఇంటి నుంచి చల్లగా బయటకొచ్చాడు.
పాదరసం వీధి వెంట కొద్ది దూరం వెళ్ళాడో లేదో అతనికొక విచిత్రమైన దృశ్యం కంటపడింది. ఒక ముసలిది మగ దుస్తులు ధరించి నెత్తిన వెండి పావురం గల బంగారు టోపీ ధరించి గుర్రం మీద వీధి వెంబడిపోతున్నది. ఆమె వెంట ఎర్ర జలతారు దుస్తులు ధరించిన నీగ్రోలు వెళ్తున్నారు. ఆ ముసలిది దిలైలా, నీగ్రోలు ఆమె నౌకర్లు. ఆ ఉదయం దిలైలా రాజభవనానికి వెళ్ళి పావురాల ద్వారా పంపవలసిన టపా అంతా పోగు చేసుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నది. దిలైలా పాదరసం అలీని చూసింది. అతని అందానికి ఆశ్చర్యపడింది. కానీ అతని కళ్ళలో ఆమెకు అహ్మద్ లక్షణాలు కొన్ని కనిపించాయి. దానికి కారణం అహ్మద్ శిష్యత్వం చెయ్యటంలో పాదరసం తనకు తెలియకుండానే అహ్మద్ లాగా చూడటము, ముఖాలు పెట్టడము నేర్చుకున్నాడు. అంతేకాక పాదరసం అహ్మద్ ఇంటి దిక్కు నుంచి రావడం కూడా దిలైలా గమనించింది. ఆమె ఇంటికి చేరుకుని తన కుమార్తెకు తాను చూసిన యువకుణ్ణి వర్ణించి చెప్పి, కొత్వాలు అహ్మద్ వీణ్ణి ఎక్కడి నుంచో పిలిపించాడని నా అనుమానం. వాడు నగరాన్ని వింతగా చూస్తున్నాడు. ఇక్కడివాడు కాదు, కొత్తగా దిగాడు. ఏదేమైనా మనం మన జాగ్రత్తలో ఉండడం మంచిది అన్నది. ఎంతెంత వాళ్ళని లక్ష్య పెట్టని దానివి, మీసాలు గడ్డము సరిగా రాని ఈ కుర్రాణి గురించి అంత బెదురుగా మాట్లాడతావేం? ఇతగాడి సంగతి నేను చూస్తానుండు అన్నది జీనాబ్. ఆమె అందమైన దుస్తులు ధరించి కళ్లకు కాటుక పెట్టుకుని మేలిముసుగు వేసుకుని చేతి సంచి పట్టుకుని మెరుపు కదులుతున్నదనిపించేట్టుగా వీధిలోకి నడిచి వచ్చింది. ఆమె వీధి వెంట కొంత దూరం వెళ్ళాక ఒక దుకాణం దగ్గర పాదరసం కనిపించాడు. తల్లి చేసిన వర్ణనను బట్టి జీనాబ్ అతన్ని గుర్తుపట్టింది. ఆమె అతన్ని రాసుకుంటూ ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి కబోది పక్షి అన్నది కోపంగా. పాదరసం ఆమె కేసి చూసి ఆమె అందానికి నిర్ఘాంతపోయాడు. అతను నవ్వుతూ, ఏం చక్కదనం, ఎవరిదానివి అని అడిగాడు. ఒక వర్తకుడి కూతుర్ని, ఇంకో వర్తకుడి భార్యను. నీ ధోరణి చూడగా ఊరికి కొత్తలాగుంది. మీ బస ఎక్కడా అని అడిగింది జీనాబ్. అహ్మద్ ఇంట తానుంటున్నది రహస్యం కనుక పాదరసం ఇంకా బస చూసుకోలేదు, చూడాలి అన్నాడు. అయితే మా ఇంటికి రండి, మాది చాలా పెద్ద లోగిలి. నా భర్త దుకాణానికి వెళితే నేను ఒంటరిగా ఉంటాను అన్నది జీనాబ్. ఆమె ఆహ్వానాన్ని అందుకోవడం అంత మంచిది కాదేమోనని పాదరసం శంకించాడు. కానీ తనకు ఈ నగరంలో ఎవ్వరూ తెలియదు. యాదృచ్ఛికంగా వీధిలో కనిపించిన ఆడమనిషి తనకు శత్రువై ఉండే అవకాశం లేదు. అందుచేత ఆమె వెంట వెళ్ళి ఆమె తత్వం ఏమిటో తెలుసుకుందామని అతను నిశ్చయించుకున్నాడు. జీనాబ్ అతన్ని చాలా వీధులు తిప్పి ఒక పెద్ద భవనం ముందాగి తాళపు చెవి కోసం తన సంచిలో వెతకనారంభించింది. అది ఒక గొప్ప వర్తకుడి ఇల్లు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. వర్తకుడు ఉదయం ఇంటికి తాళం వేసి దుకాణానికి పోతాడు. రాత్రి దాకా తిరిగి రాడు. ఆ విషయం జీనాబ్కు బాగా తెలుసు. అయ్యో, తాళం చెవి కాస్త పారేసుకున్నాను, ఏం చెయ్యాలి? తాళం మీరేమైనా తీయగలరా అన్నది జీనాబ్. అంత పెద్ద తాళాన్ని పాదరసం క్షణంలో తీశాడు. అతని హస్తలాఘవాన్ని బట్టి అతడు ఖచ్చితంగా గజ దొంగేనని జీనాబ్ రూఢీ చేసుకున్నది. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. మీరు ఈ హాల్లో కూర్చోండి, నేను బావి నుంచి నీరు తెచ్చి వంట చేస్తాను అంటూ జీనాబ్ బిందె తీసుకుని దొడ్లోకి వెళ్ళింది. కొంచెం సేపు అయ్యాక దొడ్లో నుంచి జీనాబ్ కెవ్వున కేక పెట్టడం విని ఏం జరిగిందోనని పాదరసం దొడ్లోకి వెళ్ళేసరికి జీనాబ్ బావిలో నుంచి చేద పైకి లాగక బావిలోకి తొంగి చూస్తూ కనిపించింది. ఏమైంది అని పాదరసం అడిగాడు. నా రవ్వల ఉంగరం 500 దీనారాలకు నా భర్త నిన్ననే కొనిపెట్టాడు. అది కాస్త బావిలో పడిపోయింది. ఆయనకు తెలిస్తే చంపేస్తాడు అని జీనాబ్ లబలబలాడింది.
ఇంతే గదా, నేను దిగి తీస్తానుండు అన్నాడు పాదరసం. అతను బావి మీద ఉన్న అడ్డదూలానికి మోకు కట్టి బావిలోకి దిగాడు. అతను ఉంగరం కోసం వెతకటానికి మోకు వదిలి నీటిలో మునగగానే జీనాబ్ మోకు పైకి లాగేసి, నిన్ను అహ్మద్ పైకి తీసేదాకా అందులోనే ఉండు అంటూ అతని దుస్తులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. విన్నారు కదా జీనాబ్ పాదరసానికి ఏ గతి పట్టించిందో. మరి పాదరసం ఇప్పుడు ఆ నుయ్యిలోంచి బయటికి ఎలా వస్తాడో, అహ్మద్కి ఈ విషయం ఎలా తెలుస్తుందో మళ్ళీ భాగంలో వినడానికి సిద్ధంగా ఉండండి. ఈలోపు కథల్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.